యోగా ఇది సాధారణంగా మనకేదైనా శారీరక సమస్య వచ్చినప్పుడు షుగర్ కానీ బీపీ కానీ గుండె జబ్బులు కానీ ఆ తర్వాత మొదలు పెడతారు అందరూ ఆరోగ్యంగా ఉండాలి డాక్టర్ గారు చెప్పారు అని. కానీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా స్థిమితంగా ఉండడానికి యోగా అనేది చాలా చాలా అవసరం. అది ఎలానో తెలుసుకుందాం. ఈ యోగాలో చాలా రకాలు చెప్తారు. హఠ యోగా అని, అష్టాంగ యోగా అని, ఇలా రకరకాలుగా. దీంట్లో ముఖ్యంగా అష్టాంగ యోగా ఏం చెప్తుందంటే మన మైండ్ని మనం ఎలా కంట్రోల్ చేసుకుని బ్యాలెన్స్డ్గా ఉండాలి అనేదాన్ని నేర్పిస్తుంది. ఇందులో కొన్ని ఉంటాయి, 8 అవయవాలు అంటారు. అందులో మొదటిది యమ అంటాం. ఇదేం చెప్తుందంటే సోషల్ అండ్ కాండక్ట్ బిహేవియర్, అంటే నైతిక విలువలతో కూడిన సామాజిక ప్రవర్తనని పెంపొందిస్తుంది. ఎలా సత్యమే పలకాలి, అహింస మార్గాన్ని ఎంచుకోవాలి, అలా రకరకాలుగా నేర్పిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అహింస గురించే తెలుసుకుందాం. జనరల్గా హింస అంటే ఏంటి? ఎదుటివారిని తిట్టడం కానీ, కొట్టడం కానీ, చంపడానికి రావటం కానీ, అంటే వీళ్ళు హింస చేస్తున్నారని ఆలోచిస్తాం. కానీ మనకి తెలియంది ఏంటంటే ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు, ఒక పరిస్థితిలో కానీ మనకు మనం ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయి నెగిటివ్ థాట్స్తో ఎమోషనల్గా వీక్గా అయిపోయి మనకు మనమే హింసించుకుంటున్నాము. అంటే ఏంటంటే మనకి మన మనసులోనే హింస అనేది మొదలయ్యి వీక్ అయ్యేటట్టు చేసి డిప్రెషన్, యాంగ్జైటీ లాంటివి వస్తుంది. దీన్ని అరికట్టడానికి అహింసా మార్గము, అంటే మన ఆలోచన నుంచే మార్పు రావాలి అనేది గుర్తించేటట్టు చేస్తుంది. రెండో దశ నియమ అంటారు, అంటే డిసిప్లిన్. ఏంటి డిసిప్లిన్? వ్యక్తిగత పరిశుభ్రతని, మన ఆలోచనలు, మన భావాలు, మన ప్రవర్తన, మనకున్న అలవాట్లు, ఇవి ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం పరిపూర్ణంగా జీవించగలము అనేదాన్ని నేర్పిస్తుంది. హౌ టు రూల్ అవర్ పర్సనల్ లైఫ్ అని అర్థం. మూడవది ఆసన. ఆసన అంటే ఒక పోస్చర్, అంటే యోగాలో ఉండే రకరకాల భంగిమలు. ఇవేం చేస్తాయి? శరీరంలో మనం అలాంటి ఆసనాలు వేయటం వలన క్రమంగా శరీరం అనేది ఆరోగ్యంగా తయారవుతుంది. దీని వలన మనకి మన మీద నమ్మకాన్ని పెంచి ఎటువంటి ఒత్తిడిలో అయినా సరే ధైర్యంగా ముందుకు అడుగు వేసే శక్తినిస్తుంది. అలానే ప్రాణాయామ అంటే మన శ్వాస యొక్క వ్యాయామాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఇది చాలామంది చెప్తారు, కంగారు వచ్చిందంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయి, మామూలు అయిపోతావు, తగ్గిపోతుంది అని. అది అసలు ఎలా పనిచేస్తుందంటే మన శరీరంలో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఇది ఏంటి? ఆటోనామిక్ అనే పేరుతోనే ఆటోమేటిక్గా పనిచేసేస్తుంది మనకి ఒత్తిడి నుంచి కాపాడడానికి, రెస్ట్ ఇవ్వడానికి. దీంట్లో 2 ఉంటాయి. ఒకటి సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, 2 పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. సింపాథెటిక్ అనేది యాక్టివిటీని పెంచి స్ట్రెస్ని ఎదుర్కొని కాపాడడానికి, ఈ పరిస్థితి అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ నార్మల్గా రెస్ట్లోకి రావడానికి పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్. ఈ 2 బ్యాలెన్స్లో ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. ఎక్కువగా ఒత్తిడి ఉన్న వాళ్ళకి ఇది పోతుందన్నమాట. ఈ ప్రాణాయామ చేయటం వల్ల ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది బ్యాలెన్స్ చేసి ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా రెగ్యులేట్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే అందరూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు. దీని తర్వాత ప్రత్యాహార అంటాం. అంటే ఏంటంటే మన ఇంద్రియాలన్నీ అదుపులో ఉంచుకోగల శక్తిని, అంటే మన మైండ్కి అసలు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? సెన్సెస్ ద్వారా, అంటే చూపు, వినికిడి, మన టేస్ట్ కానీ, స్పర్శ కానీ, వాసన కానీ, వీటి ద్వారా మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఎలా ఆలోచిస్తున్నాం, పాజిటివ్గానా నెగిటివ్గానా? ఎక్కువ మంది ఏదైనా పాజిటివ్ ఆలోచన ఒకసారి వచ్చిందంటే అది ఒకదానికొకటి లింక్ అయిపోయి ఎప్పుడూ నెగిటివ్గానే ఉండి దానిలో కూరుకుపోయి ఎమోషనల్గా వీక్ అయిపోతుంటారు. అలా కాకుండా బయటి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ని మన మైండ్ స్టేబుల్గా ఉంచి అవసరమైన దాన్ని ముందుకు తీసుకెళ్ళి అనవసరమైన దాన్ని తీసేసి బ్యాలెన్స్ చేసుకోగలిగే శక్తిని ఈ ప్రత్యాహార ఇస్తుందన్నమాట. నెక్స్ట్ దశ ధారణ, అంటే మన ఏకాగ్రతని పెంపొందించటం. దీని తర్వాత ధ్యాన, అంటే ఏకాగ్రత వచ్చిన తర్వాత అది ఎలా కొనసాగుతుంది. ఈ 2 చాలా ఇంపార్టెంట్. మన ఒక ఫోకస్ పెంచాలి, కాన్సన్ట్రేషన్, లెర్నింగ్, మెమరీ అనేది ఎక్కువగా ఉండాలి అంటే ఇవి ప్రాక్టీస్ చేయాలి. దాని తర్వాత సమాధి, ఇది ఫైనల్ స్టేజ్ అంటారు. సెల్ఫ్ రియలైజేషన్, ఆనందంగా, ప్రశాంతంగా, పరిపూర్ణంగా జీవించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
ఇలా యోగా రకరకాల స్టేజెస్లో రకరకాలుగా శరీరంతోనే కాకుండా మానసికంగా కూడా స్థిమితంగా ఉండటానికి మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఏదో ఒక అనారోగ్యం వచ్చిన తర్వాత స్టార్ట్ చేసామంటే అలా జరగకపోవచ్చు. ముందు నుంచే, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. చిన్నపిల్లలప్పటి నుంచి వాళ్ళకి యోగా అనేది నేర్పించడం వలన లైఫ్లో ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఒక కొత్త విషయం ఎంత బాగా నేర్చుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే స్థిమితంగా ఎలా నిలబడగలగాలి, ఎగుడు దిగుడు లేకుండా గోల్స్ని ఎలా అచీవ్ అవ్వాలనే ధైర్యాన్ని చక్కగా ఇస్తుంది. ఒక హెల్త్ ప్రాబ్లమ్ని ప్రివెంట్ చేయాలన్నా, మనల్ని ప్రొటెక్ట్ చేయాలన్నా, లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత తొందరగా రికవరీ రావాలి అన్నా సరే లైఫ్ స్టైల్ ఎంత ముఖ్యమో ఆ లైఫ్ స్టైల్లో యోగా అనేది ఒక పార్ట్ అవ్వటం చాలా చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.